Western style egg noodles making. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఎగ్ న్యూడిల్స్. ఇది మనం బయట తీసుకొచ్చి పిల్లలకు తినిపించే కంటే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం సేఫ్ సైడ్గా ఉంటుందని నా ఇంటెన్షన్. సో అందుకని నేను మా పిల్లల కోసం ఏ విధంగా నా స్టైల్లో రెడీ చేశాను అది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎగ్ న్యూడిల్స్ కోసం నేను ఈపీ న్యూడిల్ ప్యాకెట్ని తీసుకున్నాను. న్యూడిల్స్ కోసం ఆనియన్, ఒక టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, కరివేపాకు అండ్ ఎగ్స్ కావాలి. సో వీటిని మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి, లేకపోతే నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి కంటే కూడా క్యాస్ట్ ఐరన్ కానీ యూజ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది డాక్టర్లు చెప్తున్నారు కదా నాన్ స్టిక్ని అవాయిడ్ చేయండి అని. సో నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నా. ఎందుకు అంటే ఎగ్ చాలా సేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం స్టీల్ గిన్నెలో పెడితే ఆ తొందర అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్ని కొంచెం ఆయిల్ వేసుకొని 3 to 4 ఎగ్స్ని వేసుకోండి. ఇట్లా చాలాసేపు మనం సన్నని మంట మీద వేయించితే క్రిస్పీగా అవుతాయి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం మసాలా వేసుకోండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎగ్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సేమ్ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసుకొని పెట్టుకున్నవి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, ఎందుకంటే డైజెస్ట్ కోసం బాగా పనిచేస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకొచ్చి పెట్టడం నిజంగా అది సేఫ్ కాదు. ఎందుకంటే దానిలో చాలా రకాల సాసెస్ అనేటివి యూజ్ చేస్తారు. సాసెస్ నిల్వ ఉండడానికి చాలా రకాల ప్రిజర్వేటివ్స్ని కలిపి ఉంచుతారు. వాటిని రూమ్ టెంపరేచర్లో, ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అది కరెక్ట్ కాదు మనం పిల్లలకు పెట్టడం అనేది. మనం ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉన్నవి కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయితే కొంచెం ఓపికగా చేసుకోండి. సేమ్ మనం రెస్టారెంట్లో బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్లో వస్తుంది. వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, నేను ఏ విధంగా చేశానో. ఇది నేను పూర్తిగా నా స్టైల్లో మా పిల్లల కోసం వాళ్ళు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి నేను చేస్తున్నా. మీరు మీ పిల్లల కోసం మీకు నచ్చినట్టుగా చేసుకోండి. కారం, ఉప్పు అనేది మీ అడ్జస్ట్మెంట్ని బట్టి వేసుకోండి. నేను నాకు సరిపోయేటట్టు నేను వేసుకుంటున్నాను. అండ్ కల్కి మూవీ చూసారా? ఎంతమంది చూసారు? బాగుందా? ఒకవేళ చూసినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నేను వెళ్దాం అనుకుంటున్నాను. బాగుంది అంటే వెళ్దాం అని అనుకుని మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని మనం ఈ కడాయిలో వేసుకొని ఒక 2 to 3 minutes వేయించుకోవాలి. కొంచెం నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ అనేది బాగుంటుంది. అలాగే కారపొడి కూడా వేయండి. మీకు సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని చాలాసేపు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు నచ్చిన వాళ్ళు ఒకవేళ మీకు నచ్చితే సాసెస్ కూడా యాడ్ చేసుకోండి, కానీ వీలైనంత వరకు సాసెస్ అనేటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం పెట్టేది చిన్న పిల్లలకి. సో సాసెస్ అనేటివి కరెక్ట్ కాదు అని నేను సాసెస్ వేయట్లేదు. మనం కూడా తినడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఎప్పుడైనా పిల్లలు అడిగితే ఇట్లా మంత్లీ 2 times 1 time పెట్టడం మనం కాదనలేం కదా వాళ్ళు అడిగితే. సో ఇక్కడ మ్యాగీని వాటర్లో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక జాలి గరిటెలో తీసుకొని చల్లటి నీళ్ళు వేయండి. వేస్తే ఏమవుతుందంటే విడివిడిగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించే అది క్లిప్ మిస్ అయినట్టుంది. సో తర్వాత ఎగ్ మిశ్రమం అక్కడ మనకు ఇప్పి ప్యాకెట్లో వస్తాయి కదా మసాలా ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటో ఉంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొంచెం పుల్ల అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లెమన్ అనేది యాడ్ చేయండి, బాగుంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.